ఉపాధి కోసం జోర్డాన్ పోయిన 12 మంది తెలంగాణ వలస కార్మికులు అక్కడ అరిగోసలు పడుతున్నారు. వాళ్ళకు పని కల్పిస్తామని చెప్పి తీసుకుపోయిన కంపెనీ సరిగ్గా జీతాలు ఇవ్వట్లేదు, అవి కూడా టైంకి ఇవ్వట్లేదు. అత్యవసర పరిస్థితుల్లో ఇండియాకి రావాలన్నా కూడా పర్మిషన్లు ఇవ్వట్లేదు. దాంతో వాళ్ళు ఈ విషయాన్ని మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు దృష్టికి తీసుకురావడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. వచ్చినాక 6 నెలలకు మా బాబు చనిపోయిండు. ఆయన కంపెనీ దగ్గరకు అయితే పంపలేదు సార్. 2 ఏళ్ళు చేసేదాకా నడవది, చేయకపోతే 1,50,000 కట్టు, 2 లక్షలు కట్టు అని చెప్పి మమ్మల్ని సతాయిస్తారు సార్. దయచేసి మమ్మల్ని జర సహకరించే పని చేయండి సార్. వాళ్ళ సమస్యల్ని అక్కడున్న ఇండియన్ ఎంబసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లినా కూడా పట్టించుకోవట్లేదు. నిర్మల్, కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, సిద్దిపేట ఈ 5 జిల్లాలకు చెందిన ఈ 12 మంది కార్మికులు దేశంగాని దేశంలో బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. సాయం కోసం ఇక్కడున్న గవర్నమెంట్లను ప్రాధాయపడుతున్నారు. అక్కడే ఉండి బతకడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. ఇండియా తిరిగొద్దామంటే అక్కడున్న కంపెనీ పర్మిషన్ ఇవ్వట్లేదు. ఒకవేళ మీరు మధ్యలో వెళ్ళిపోవాలంటే 2 లక్షలు కట్టి వెళ్ళిపోండి అని చెప్పి నిబంధనలు విధిస్తుంది. దాంతో అక్కడ ఉండలేక ఇక్కడికి రాలేక నానా ఇబ్బందులు పడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తన అభయహస్తం మేనిఫెస్టోలో గల్ఫ్ కార్మికులు, ఎన్ఆర్ఐల సంక్షేమం కోసం రకరకాల హామీలు ఇచ్చింది. గల్ఫ్ కార్మికుల సంక్షేమం, సమగ్ర ఎన్ఆర్ఐ పాలసీ కోసం కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన 18 నెలల తర్వాత ఒక అడ్వైజరీ కమిటీని వేసింది. కానీ ఇప్పటి వరకు ఎట్లాంటి కార్యాచరణ ప్రకటించలేదు. మరి అక్కడ జోర్డాన్లో 12 మంది కార్మికులు అరిగోసలు పడుతుంటే ఈ కమిటీ చైర్మన్ ఏం చేస్తున్నట్టు, ఆ కమిటీలో ఉన్న సభ్యులు ఏం చేస్తున్నట్టు? అంతెందుకు, గల్ఫ్ వలస కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేస్తామన్న టోల్ ఫ్రీ నెంబర్ని కూడా ఇప్పటి వరకు ఏర్పాటు చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఇమీడియట్గా కల్పించుకొని ఆ 12 మంది కార్మికుల్ని వెనక్కి తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉంది.